దేవునితో కొంత సమయము మనము గడపడానికి ఆయన సన్నిధిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రభు పేరిట నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఏ విధంగా ప్రభు సన్నిధానంలోనికి మనము ఈ లైవ్లో రావడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనం ఏకీభవించడానికి దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి సమయాన్ని బట్టి దేవునితో కొంత సమయము మనము గడపడానికి ఆయన సన్నిధిని మహిమపరచడానికి దేవుడు మనకు కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మనము మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రధాన శిల్పి అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుచున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా ఈ ప్రధాన శిల్పి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మీరు షేర్ చేస్తూ, అదేవిధంగా ప్రధాన శిల్పి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ ద్వారా, లైక్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నందుకు ఎంతగానో మరి ఆనందిస్తూ ఉన్నాము. ఇంకా అనేకులకు ఈ సందేశాలను షేర్ చేయండి. ప్రధాన శిల్పి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన దైవికమైన ఆత్మీయ సందేశాలను వీక్షించండి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి పాటలు ఈ ప్రధాన శిల్పి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు వీక్షించండి. ఈ ప్రధాన శిల్పి యూట్యూబ్ ఛానల్లో రాబోయేటువంటి కాలంలో ఇంకా చాలా మంచి పాటలు దేవునిని మహిమపరిచేటువంటి విధంగా స్వరపద కల్పన చేసి మీ ముందుకు వాటిని పొందుపరిచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కనుక దయచేసి ఈ ప్రధాన శిల్పి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోనండి. అంతేకాదు ఈ రోజున దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. అంత్య దినాలలో సంభవించేటువంటి అనేకమైన సంఘటనలు ప్రపంచవ్యాప్తముగా ఈరోజు భూమి మీద జరగడం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉన్నాయి. భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైన సంభవాలు, విపత్తులు, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైన ఘోరమైన విషయాలు మనము గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సూచనలలో భాగంగా ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నమ్మినా నమ్మకపోయినా జరుగుతుందైతే మాత్రం ఇదే నిజంగా మనము విశ్వసించదగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయన చెప్పినటువంటి విధంగానే ప్రభు యొక్క రాకడ సమీపించినప్పుడు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైన విపత్తులు, తెగుళ్ళు, బాధలు, కరువులు, ప్రకృతి వైఫల్యంలో కలుగుతున్నటువంటి అనేకమైన విపత్తులు, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడను సూచిస్తూ ఉన్నాయి. ఆయన రాకడకు ఇవన్నీ కూడా కొండ గుర్తులు అని మనము భావించాలి. నిజముగా ప్రభు యొక్క రాకడలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి కొన్ని మాటలలో, ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలలో ఒక మాటను ఈ రోజున జ్ఞాపకం చేయాలని అనుకుంటా ఉన్నాను. చూడండి, లూకా సువార్తలో ఒక మాటను మనం చదువుదాము. 21వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి వాక్య భాగము ఏంటి అనగా, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు.
ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. ప్రభు యొక్క రాకడలో ఆయన మేఘారుడై ఈ భూమి మీదికి రాబోయేటువంటి ముందు జరిగేటువంటి అనేక విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటాడు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యానికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి లోకములో సంఘటనలకు చాలా దగ్గర సంబంధం ఉండినట్లుగా ఈ వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దీనిలో ప్రధానమైన అంశము ఏంటి అంటే ఆకాశమందు శక్తులు కదిలింపబడును. ఆకాశాన్ని ఈరోజు మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశమును దేవుడు సృజించి ఆ ఆకాశములో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ ఖగోళ శాస్త్రంలో దాగి ఉన్నాయి. అయితే ఆకాశములో దేవుడు దేటిని ఉంచాడు, ఆకాశములో ఏమున్నాయి? ఆకాశములో మనకు కనబడేటువంటివి సాధారణంగా సూర్య, చంద్రుడు, నక్షత్రములు. కేవలం ఇవి మాత్రమే ఆకాశములో ఉన్నట్లుగా మనం గుర్తిస్తాము. ఆకాశములో ఏమున్నాయి అని మనం ఆలోచించినప్పుడు ఆకాశములో ఉంది మనకు కనబడేటువంటివి మబ్బులు, అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవి సాధారణంగా ప్రతిరోజు కూడా మనము చూసేటువంటివి. కానీ ఆకాశములో దేవుడు వేటిని భద్రపరిచి ఉంచాడు? అసలు ఆకాశములో ఏమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు కనబడినటువంటి అనేకమైనటువంటి వాటిని దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. అవి కొన్ని వాక్యానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఆకాశములో దేవుడు దాచి ఉంచినటువంటివి ఏంటి? ఆకాశములో వేటి నుంచాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవే కాకుండా ఇంకా దేవుడు వేటిని భద్రం చేసి ఉంచాడు అనే విషయాలు మనము చూస్తూ ఉన్నప్పుడు ఇందులో 7 విషయాలు మనకు కనబడతాయి. అసలు ఆకాశములో దేవుడు దాచి ఉంచినవి ఏంటి? ఆకాశములో దేవుడు వేటిని ఉంచాడు? ఆకాశములో వేటిని దేవుడు భద్రపరిచి ఉంచాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆకాశములో 7 విషయాలు మర్మంగా, 7 విషయాలు అవి చాలా గొప్పవిగా దాచి ఉంచాడు దేవుడు. ఈ 7 విషయాలలో మొదటిది ఏంటి అంటే ఆకాశములో దేవుడు దాచి ఉంచినటువంటిది మొదటిది ఏంటి అనగా మెరుపులు మనకు కనబడతాయి. చూడండి, వాక్యములోనికి మనం వెళతా ఉన్నప్పుడు ఇందులో వాక్యములో దాచబడినటువంటి అనేకమైన 7 విషయాలలో మొట్టమొదటి దానిని మనము చూస్తాము. అదేంటి అనగా ఆకాశములో దేవుడు భద్రపరిచినటువంటివి. మొదటిది పిడుగులు అని చెప్పాలి. పిడుగులు దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. ఎంతమందికి తెలుసు ఈ పిడుగులు? పిడుగులు మనకు సాధారణంగా వర్షం పడినప్పుడు, వర్షాకాలంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు పిడుగులు పడడం మనం చూస్తాం కదా. పిడుగు అనేటువంటిది ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు. నిజముగా నాకు పిడుగును గూర్చి కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటంటే పిడుగు మీద కొన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు పిడుగు మీద శాస్త్రజ్ఞులు ఒక పరిశోధనను చేసి పిడుగును ఒడిసి పట్టేటువంటి ఒక యంత్రాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను చదివాను. అంటే పిడుగును ఒడిసి పట్టడము ద్వారా పడుతున్నటువంటి పిడుగును, రాలుతున్నటువంటి పిడుగును ఒడిసి పట్టేటువంటి ఒక యంత్రాన్ని చేసి ఆ పిడుగులో ఉన్నటువంటి విద్యుత్తును, ఆ పిడుగులో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ను చాలా జాగ్రత్తగా దాన్ని స్టోర్ చేసి, ఆ పవర్ అంతా కూడా స్టోర్ చేసి ఈ ప్రపంచంలో, అంటే సాధారణంగా మనం విద్యుత్తును ఏ విధంగా ఇప్పుడు నీటి ద్వారా కరెంటు తయారు చేయడం తెలుసు, మనకి నిప్పు ద్వారా కరెంటు తయారు చేయడం తెలుసు. సో కరెంటును తయారు చేసేటువంటి విషయంలో ఒక నిప్పునే కాదు, నీరునే కాదు, పిడుగులో నుండి కూడా కరెంటుని భద్రం చేయాలి అని, పిడుగులో నుండి కూడా ఉన్నటువంటి ఆ శక్తిని తీసి ఈ ప్రపంచానికి విద్యుత్తును సరఫరా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా ఒక పుస్తకంలో నేను చదివాను. నిజంగా పిడుగును ఒడిసిపట్టాక దాదాపు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ ప్రపంచానికి, లేకుంటే ఒక దేశానికి సరిపడేటువంటి విద్యుత్తు ఆ పిడుగులో నుండి వారు తీయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా విన్నాను.
నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఒక పిడుగులో దాగి ఉన్నటువంటి విద్యుత్తును తీయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. అంటే పిడుగు అనేటువంటిది ఎంత పవర్ఫుల్, అది ఎంత శక్తివంతమైనటువంటిది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశములో దేవుడు దాచి ఉంచినటువంటి ప్రధానమైనటువంటిది, మనకు కనబడనటువంటిది, మర్మంగా దాగి ఉన్నటువంటిది, భద్రముగా దేవుడు దాన్ని దాచి ఉంచినటువంటి మొదటి విషయంలో పిడుగు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పరిశుద్ధ వాక్యములో కూడా మనకు కనబడుతుంది. దేవుడు పిడుగును ఆయుధానుగా వాడినటువంటి సందర్భము నిర్గమకాండములో మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశము మీదకి మరి మోషే ద్వారా పంపించినటువంటి తెగుళ్లలో పిడుగులను కూడా మరి ఐగుప్తు దేశము మీదకి, అంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో భయపడి ఆ పిడుగు వలన తన ప్రజలను పోనివ్వడం కోసం మోషేతో దేవుడు చెప్తాడు, మోషే నీ చేతులు ఆకాశము వైపు చాపు అంటాడు. నీ చేతులు ఆకాశము వైపు చాపు. నీ చేతులు ఆకాశము వైపు నువ్వు ఎప్పుడైతే చాపుతావో ఆకాశము నుండి బలమైనటువంటి పిడుగులు నేను ఐగుప్తు దేశము మీదికి రప్పించేదను. ఇందువలన ఇశ్రాయేలు దేవుడినటువంటి యెహోవాకు ఐగుప్తీయులు భయపడి నా ప్రజలైనటువంటి జనమును వారు పోనిచ్చెదరు అంటాడు దేవుడు. చూడండి, వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు నిర్గమకాండములో మనకు కనబడుతుంది. 9వ అధ్యాయము 23వ వచనములో, 9వ అధ్యాయము 23వ వచనములో ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు 22వ వచనం నుండి మనం చదువుదాం. యెహోవా అంటాడు, నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల మీదను, చూడండి, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలములు కూరలన్నిటి మీదను వడగండ్లను ఐగుప్తు అంతటను పడునని మోషేతో చెప్పెను. మోషే తన చెయ్యి, అంటే కర్రను, తన చెయ్యి చాపినప్పుడు, చూడండి 23వ వచనములో, మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగ చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లను కురిపించెను. పైన చూస్తూ ఉన్నప్పుడు పిడుగులు భూమి మీద పడుచుండెను. అంటే మోషే తన యొక్క కర్రను ఆకాశము వైపు చాపినప్పుడు, తన చేతులు ఆకాశము వైపు చాపినప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేశము మీద బలమైనటువంటి ఇక్కడ పిడుగులను పడజేసెను. కింద మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు 24వ వచనములో, అలాగు వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయును ఐగుప్తు దేశమంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలగలేదు. ఐగుప్తు దేశము మీద దేవుడైనటువంటి యెహోవా పడజేసినటువంటి, ఆజ్ఞాపించినటువంటి పిడుగులు, వడగండ్లు, ఈ ఉరుములను మనము చూస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశమైనది మొదలుకొని, అంటే అది రాజ్యమైనది వంటి మొదలుకొని, దేశమైనది మొదలుకొని అటువంటివి ఎన్నడూ పడలేదు అని రాయబడి ఉంది. ఇక్కడ ఎన్నడూ పడలేదు అని రాయబడి ఉంది. నిజంగా ఎప్పుడైతే ఐగుప్తు దేశము మీద దేవుడు ఈ పిడుగులను పడజేశాడో ఆ తర్వాత కింద ఉంటుంది అక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క హృదయము, కఠినమైనటువంటి హృదయము, ఆయన మరల మోషేతో అంటాడు, నేను నీ ప్రజలను నేను పోనిస్తాను, నువ్వు దేవుని పేరట వేడుకోవాలి, ఎందుకంటే ఈ పిడుగులకి ఆపమని చెప్పు, నేను నీ ప్రజలను పోనిస్తాను అంటాడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో. అంటే దేవుడు పిడుగులను ఒక ఆయుధంగా ఉపయోగించి ఐగుప్తుల మీద బలమైనటువంటి పిడుగులను, అలాగున వడగండ్లతో కలిసిన పిడుగులను, బహు బలమైన వాయును ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ కూడా అట్టివి కలగలేదు. ఎంత బలమైనటువంటి పిడుగులను ఐగుప్తు దేశం మీదకి దేవుడు రప్పించాడు. కాబట్టి పిడుగు అనేటువంటిది చాలా బలమైనటువంటిది. అయితే అలాంటి బలమైనటువంటి పిడుగులను దేవుడు ఆకాశములో భద్రపరిచి ఉంచాడు. వాటిని చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞ మీరి
ఆకాశములో భద్రపరచబడి ఉన్నాయి పిడుగులు. మొదటి విషయం ఇది. రెండవది మనము చదువుతూ ఉన్నప్పుడు మనము ఉరుములను కూడా చూడవచ్చు. దేవుడు ఆకాశములో దాచి ఉంచినటువంటి వాటిలో రెండవది ఏంటంటే ఉరుములు. మొదటిది పిడుగులు, రెండవది ఉరుములను ఆకాశములో దేవుడు దాచి ఉంచాడు. ఉరుములు ఎంత బలమైనవో, వాటి శబ్దం ఎలాగుంటుందో మనకు తెలుసు కదా. ఉరుము ఉరిమినప్పుడు, ఆకాశములో నుండి ఉరుము గర్జించినప్పుడు దాని శబ్దము ఎంత గంభీరంగా ఉంటుందో, ఆ శబ్దము వినేటప్పుడు మనుషుల యొక్క గుండెల్లో దడ పుడుతుంది. ఎందుకంటే ఆకాశములో నుండి ఆ పెళపెళమనేటువంటి ఉరుము యొక్క ఆ శబ్దానికి గుండెలు అదిరిపోతాయి. ఒక్కొక్కసారి పిడుగు పడేటువంటి ముందు వచ్చేటువంటి ఉరుము శబ్దాన్ని మనం వినాలి. నిజముగా ఆ గుండెల్లో వణుకు అనేటువంటిది వస్తుంది మనిషికి. ఎందుకంటే ఉరుము చాలా భయంకరమైనటువంటిది. ఉరుము శబ్దము చాలా గంభీరముగా, భీకరముగా వినబడేటువంటిది. కాబట్టి ఆకాశంలో దాచి ఉంచినటువంటి రెండవది మనకు ఇక్కడ మొదటిది పిడుగు, రెండవది ఉరుముగా కనబడుతుంది. మూడవది మనము చూస్తే మెరుపులను మనము చూడొచ్చు. ఎంత గొప్పవిగా ఉంటాయో కదా. మెరుపులు ఎంత గంభీరంగా ఉంటాయో మనము సాధారణంగా చూస్తూ ఉంటాం. మెరుపు అనేటువంటిది ఎంత గంభీరంగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. ఆకాశములో దాచి ఉంచినటువంటి వాటిలో ఇవన్నీ కూడా దేవుడు ఆకాశములో భద్రం చేసి ఉంచినటువంటివి. కాబట్టి మరొక విషయాన్ని మనం అక్కడే నిర్గమకాండములో చదువుతూ ఉన్నప్పుడు మూడవది మనకు వడగండ్లు కనబడతాయి. వడగండ్లు ఎంత గొప్పవి. చాలా సాధారణంగా వర్షం పడేటప్పుడు వడగండ్ల వర్షం పడుతుంది. అప్పుడప్పుడు ఎక్కడి నుండి అది పడుతుంది? ఆకాశము నుండి వడగండ్లు వస్తాయి. ఎక్కడున్నా ఇంతకాలము వడగండ్లు ఎక్కడ ఏర్పడతాయి? వడగండ్లు అంటే ఆకాశములోనే. నిజంగా ఒక్కొక్క సైజు ఈ సైజును ఉన్నప్పుడు మనకు భయం వేస్తుంది. అంతకన్నా సైజు పెరిగింది అనుకోండి. కొన్ని దేశాల్లో వడగండ్ల వర్షాన్ని మనం చూడవచ్చు. వడగండ్ల వర్షము ద్వారా బీభత్సం, పంటలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, వడగండ్ల వర్షము ద్వారా నష్టపోయినటువంటి సిటీస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. వడగండ్ల వాన ద్వారా నష్టపోయినటువంటి వారు దేశాలలో పైర్లు కానివ్వండి, పంటలు కానివ్వండి, సిటీలో కొన్ని బిల్డింగ్స్ కానివ్వండి, వాహనాలు కానివ్వండి, వడగండ్ల వర్షం ద్వారా నష్టము కలిగినటువంటి సందర్భాలు మనం అప్పుడప్పుడు న్యూస్లో మనము చూస్తూ ఉంటాము. ఎక్కడున్నా ఈ వడగండ్లు అంటే ఆకాశములో దేవుడు దాచి ఉంచినటువంటి వాటిలో మూడవది మనము చదివితే అవి మనకు కనబడేటువంటి వడగండ్లు. అవి కూడా ఇక్కడ మనకు ఐగుప్తు దేశంలో పడడాన్ని మనము చూడవచ్చు కదా. ఐగుప్తు దేశంలో పడినటువంటి ఈ వడగండ్లు అనేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. యెహోషువ యొక్క యుద్ధ కాలంలో యెహోషువ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు శత్రువులను ఓడించటం కోసం దేవుడు ఏం చేశాడంటే చాలా భారీ వడగండ్లను కురిపించాడంట. చాలా పెద్ద వడగండ్లను కురిపించి శత్రువులు ఆ వడగండ్ల వర్షము ద్వారా యెహోషువ మీద లేకుంటే ఇశ్రాయేలీల మీదకి రాకుండా వారు వెనక్కి పారిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథంలో దేవుడైనటువంటి యెహోవా కురిపించినటువంటి వడగండ్ల వాన మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథంలో పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనములో, అంటే యెహోషువ సూర్యుడిని ఆపేసినటువంటి ప్రార్థన మనకు తెలుసు. యెహోషువ సూర్య చంద్రుడిని ప్రార్థనతో ఆపకముందు జరిగినటువంటి సంఘటన ఇది. 10వ అధ్యాయము 11వ వచనములో, మరియు వారు ఇశ్రాయేలీల ఎదుట నుండి బేత్ హోరోనునకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. అంటే ఇశ్రాయేలీల ప్రజలు కత్తితో యుద్ధము చేస్తే శత్రువులు కత్తితో చనిపోయినటువంటి వారు కన్నా కూడా ఈ వడగండ్లు పడి చనిపోయినటువంటి వారే అధికంగా ఉన్నారంటే యుద్ధంలో. ఇక్కడ మరణ సంభవాలు జరిగినప్పుడు కత్తితో వధించబడినటువంటి వారి కన్నా ఈ వడగండ్లు పైన పడి చనిపోయినటువంటి వారే శత్రువుల యొక్క సంఖ్య ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది.
అంటే వడగండ్లు ఎక్కడి నుండి వచ్చాయి అవి అంటే ఆకాశము నుండి వడగండ్లను కురిపించాడు దేవుడు. ఎక్కడున్నాయి ఈ వడగండ్లు అంటే ఆకాశములో ఉన్నాయి. కాబట్టి మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశంలో దాచి ఉంచినటువంటి మూడవది ఏంటంటే వడగండ్లను దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. ఇక నాలుగవది కూడా మనం చదువుదాం. నాలుగవది మనం చదువుతూ ఉన్నప్పుడు సూర్యుడు కదా, సూర్యుడును దేవుడు ఆకాశములో ఉంచాడు. సూర్యుడిని దేవుడు ఆకాశంలో ఉంచాడు. ఇవి సాధారణంగా మనకు కనబడుతుంది. సూర్యుడు ఎంత శక్తివంతమైన వాడో, సూర్యుని యొక్క వేడి ఎంత శక్తివంతమైనదో మనకు తెలుసు. సూర్యుని యొక్క వేడికి మనము తట్టుకోలేం. దాదాపు 43 డిగ్రీలు మనకు ఉష్ణోగ్రత పెరిగితే సమ్మర్లో మనం నిజంగా అసలు 50 వరకు వెళ్ళిందంటే మాడిపోతాం. 50 వరకు ఉష్ణోగ్రత పెరిగితే అసలు మనం బయటికి వచ్చేటువంటి అవకాశమే ఉండదు. బయట ఒక్క నిమిషం కూడా ఉండలేము. సమ్మర్లో సూర్యుని యొక్క వేడి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. సూర్యుడు ఎంత బగబగా మండుచున్నటువంటి సూర్యుని యొక్క వేడిని మనము తట్టుకోలేనటువంటి వారమై ఉన్నాం. అంత శక్తివంతమైనటువంటి సూర్యుడు, అంత నిప్పును కక్కుతున్నటువంటి సూర్యుడు ఆకాశములో దేవుడు ఉంచాడు. అంతేకాదు సూర్యుడిని ఎలా ఉంచాడంటే సూర్యునికి గుడారమును వేశాడంట దేవుడు. ఎక్కడంటే ఆకాశములో సూర్యునికి గుడారము వేసెను. కీర్తనకారుడు చాలా గొప్పగా వర్ణించాడు ఈ విషయాన్ని. చూడండి, కీర్తనల పుస్తకంలో నుండి 19వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు మనము చదివితే ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. 19వ అధ్యాయము మనము 5వ వచనం నుండి ఒక మాటను చదువుదాం, లేకుంటే 4వ వచనం నుండి ఒక మాటను మనము చదువుతూ ఉన్నప్పుడు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండి కుమారు వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు ఉల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. పైన మనము చదువుతూ ఉన్నప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని కీర్తనాకారుడు వర్ణిస్తున్న సమయంలో ఆయన అంటాడు, ఆకాశములు దేవుని సృష్టిని, ఆయన మహిమను వివరించుచున్నవి అని చెప్పిన తరువాత సూర్యునికి గుడారము వేసెను. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరుచున్నాడు. ఎలాగంటే పెండ్లి కుమారుని వలె పెండ్లి కుమారుని వలె ఆయన బయలుదేరుచున్నాడు. సూర్యుడు పరిగెత్తుచున్నట్లుగా తన పదమునందు పరిగెత్తు ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు అతడు అని రాయబడి ఉంది. అంటే సూర్యుడిని దేవుడు అంటాడు. సూర్యుడిని వాక్యము చెబుతుంది ఇక్కడ. ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు బయలుదేరుచున్నాడు. అయితే కింద అంటాడు, అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. సూర్యుని వేడికి మరుగైనది ఏదియూ లేదు. సూర్యుని క్రింద మనం ఉన్నాము. సూర్యుని వేడి మనందరికీ తగులుతుంది. సూర్యుని వేడి గనక అధికమైతే ఆ వేడికి ఆ దాచబడినటువంటిది ఏది కూడా ఉండదు. సూర్యుడి గనక ఒకవేళ ప్రజ్వలింపి, సూర్యుడి గనక అధికంగా తన యొక్క వేడిని భూమికి గనక పంపించాడు అంటే దేవుడు, కాబట్టి వాటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం. వాటి కక్షలో అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం సేఫ్గా ఉన్నాము. కానీ అవి వాటి కక్షను దాటి కనుక అవి ముందుకు కానీ వెనకకి కానీ లేకుంటే స్పీడ్ కానీ ఊపు అందుకున్నాయి అంటే ఈ భూమి మీద ఏది కూడా మిగలదు. ఎందుకంటే అంత వేడి కలిగినటువంటి వాడు సూర్యుడు. ఎన్నో కొన్ని కోట్ల లక్షల దూరంలో ఉన్నటువంటి సూర్యుడు ఎక్కడో ఉంటే ఇక్కడ మనం ఆ వేడికి తట్టుకోలేకపోతూ ఉన్నాం. అదే సూర్యుడు కొన్ని వేల కిలోమీటర్ల ముందుకి దిగాడు అంటే, క్రిందకి దిగాడు అంటే మనం ఈ భూమి మీద మాడి మసైపోతాము. సూర్యుడు అంత శక్తివంతమైనటువంటిది. కాబట్టి దేవుడు ఆకాశములో దేనిని దాచి ఉంచాడు? అగ్ని. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి సూర్యుని నుండి వచ్చేటువంటి వేడిని దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు.
ఇక 5వ విషయంలోనికి మనం వెళితే 5వ విషయాన్ని మనము చదువుదాం. 5వ విషయము ఏంటి అంటే పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మనము చూడవచ్చు. దేవుడు ఆకాశములో దాచి ఉంచినవి నీరును దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. నిజంగా మనకు నీరు అంటే ఎక్కడుంటాయి మనకు తెలుసు. నీరు ఎక్కడుంటాయి? సముద్రాల్లో ఉంటాయి, భూమి మీద చెరువుల్లో ఉంటాయి, భూమి మీద నదుల్లో ఉంటాయి, భూమి మీద బావుల్లో ఉంటాయి. కానీ దేవుడు ఆకాశములో నీటిని దాచి ఉంచాడంట. ఆకాశములో మేఘములలో దేవుడు వాటిని చాలా భద్రంగా దాచి ఉంచాడు. ఎలాగో తెలుసా? ఒక వ్యక్తి సంచిలో కొన్నిటిని దాచి ఎత్తినట్లుగా దేవుడు మేఘాలలో నీటిని పొందుపరిచి భద్రం చేశాడు. మనకు వర్షం పడుతుంది కదా, ఆయన వర్షమును ఆజ్ఞాపించినప్పుడు మేఘాలు మనకు వర్షాన్ని ఇస్తాయి. అది ఎంతవరకు కావాలో అంతే. కానీ ఆకాశములో దేవుడు దాచి ఉంచినటువంటి మహాజలము ఉంది. ఆకాశములో దేవుడు దాచి ఉంచిన భద్రం చేసినటువంటి వాటిలో మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశములో నీటిని ఎంత భద్రంగా దాచి ఉంచాడో వాక్యములో మనం చూడవచ్చు. చూడండి, పరిశుద్ధ వాక్య భాగంలో మనము చదువుతూ ఉన్నాం. 5వ విషయంలో నీళ్లను దేవుడు ఆకాశములో దాచి ఉంచుట చూస్తూ ఉన్నప్పుడు ఏబు గ్రంథములో మనకు కనబడుతుంది. ఏబు గ్రంథం 26వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుదాం. పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఏబు గ్రంథము 26వ అధ్యాయము 7-8 వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు: శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘములను వ్యాపింపజేసెను. ఎంత గొప్ప విషయము! పైన అంటాడు చూడండి, ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, శూన్యము పైన భూమిని వేలాడి చేసెను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించి ఉంచెను. మేఘములలో నీళ్లను బంధించి ఉంచాడంట. అంతేకాదు, అక్కడ అంటాడు మేఘములు చినిగిపోకుండా. అంటే ఒక విధంగా దేవుడు ఏర్పరుచుకున్నటువంటి సంచులే, అక్కడ ఆ దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఆ సంచులే, లేకుంటే నీటిని భద్రం చేయడానికి దేవుడు ఒక పాత్రలనుగా మేఘాలను ఉపయోగించాడు. ఆ పాత్రలో నిండుగా దేవుడు నీళ్లను ఉంచాడంట. ఆ సంచులు మనము కవర్లో వాటర్ ఎలాగైతే పడతాం ప్లాస్టిక్ కవర్లో, అలాగ మేఘాలను దేవుడు ఆ ప్యాకింగ్గా ఉపయోగించి వాటిలో నీళ్లను భద్రం చేసి అవి చినిగిపోకుండా. ఎంత గొప్ప విషయము! మేఘములు చినిగిపోకుండా ఆయన నీటిని వాటిలో భద్రపరిచి ఉంచెను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతి మరుగుపరిచెను, ఆయన జలములకు హద్దు నియమించెను, ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభము విస్మయముంది అదిరెను. ఆయన గద్దించగా ఆకాశపు విశాలము విస్మయముంది అదిరెను. దేవుడు ఎంత గొప్పగా నీటిని ఆకాశములో భద్రం చేశాడు. చినిగిపోకుండా మేఘాలలో పట్టి ఉంచాడు నీటిని. ఇక 6వ విషయానికి మనం వెళితే పరిశుద్ధ వాక్య భాగములో నుండి 6వ విషయమునకు మనం వెళ్తా ఉన్నప్పుడు ఈ 6వది ఏంటి అనగా దేవుడు ఆకాశములో మంచును భద్రం చేసెను. మంచు ఎక్కడి నుండి పడుతుంది అంటే ఆకాశము నుండే. మంచు ఎక్కడి నుండి పడుతుందంటే ఆకాశము నుండే. నిజముగా సీజన్లో మనకి అన్ని అవసరమే కదా. మంచు అవసరము, ఎండ అవసరము, వర్షం అవసరము, చలి అవసరం, ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఈ సీజన్లో ఎందుకు ఈ 4 సీజన్స్ ఉన్నాయి సంవత్సరానికి. సంవత్సరానికి 12 నెలలు, 4 నెలలు ఒక సీజన్, 4 నెలలు ఒక సీజన్, అట్లా 4 నెలలు ఒక సీజన్ మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ సీజన్స్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి 4 సీజన్స్ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అయితే ఇక్కడ మంచు, చలి అనేటువంటిది కూడా ఈ భూమి మీద మనం జీవించడానికి ఎంతో అవసరమైనటువంటిది. మంచు కూడా ఎంతో అవసరమైనటువంటిది. ఉదయాన్నే చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. మంచుతో తడిచినటువంటి చెట్లను మనం చూడవచ్చు.
డిసెంబర్ నవంబర్ నెలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మంచు కాలము ఇష్టపడినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. డిసెంబర్ నెల అంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటిది, ఎందుకంటే చాలా కూల్గా చల్లగా ఉంటుంది. సో అందరూ కూడా, ఒకవేళ కొంతమందికి ఈ సీజన్ పడకపోయినప్పటికీ కూడా 100కి 90% కూడా ఈ డిసెంబర్ మాసం అనేటువంటిది, నవంబర్ మాసం అనేటువంటిది ఇష్టపడినటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే అంతో అందమైనటువంటి ఆ చల్లదనం అనేటువంటిది మనకు కనబడుతుంది. మంచుతో తడిచినటువంటి చెట్లు మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మంచును కమ్ముకొని మంచుతో తడిచినటువంటి చెట్లు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనము ఈ మంచు సీజన్లో, ఈ చలి సీజన్లో మనము చూడవచ్చు. ఎక్కడి నుండి పడుతుంది మంచు అంటే ఆకాశము నుండి మంచు పడుతుంది. ఎందుకు అక్కడి నుండి వస్తుందంటే దేవుడు ఆకాశములో మంచును భద్రం చేశాడంట. వాక్యంలో మనం చదవచ్చు, అక్కడే ఆ యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది మంచును గురించి. 38వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాటను మనము చదివితే, సుడిగాలిలో నుండి యోబును దేవుడు ప్రశ్నిస్తూ, ఇవన్నీ కలుగజేసినప్పుడు నీవెక్కడున్నావు? నేను ఆకాశములో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా కలుగజేసినప్పుడు నీవు ఎక్కడున్నావు అని ప్రశ్నల వర్షము యోబు మీద దేవుడు కురిపించాడు. దానితో పాటు మంచు విషయంలో కూడా యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు 28వ వచనంలో, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జనములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. మంచును గురించి దేవుడు మాట్లాడుతూ యోబును ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో ఆయన అంటాడు, పైన ఆకాశము నుండి దిగు మంచు ఎవడు పుట్టించును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జనములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? ఎవరు పుట్టించారు ఈ మంచుని? ఎవరు కలుగజేశారు ఈ మంచుని? మంచు ఎవని గర్భంలో నుండి అయినా పుట్టిందంటే ఎవని గర్భంలో నుండి పుట్టినది కాదు, అది దేవుడు కలుగజేసినది, దేవుడు పుట్టించేటువంటిదే మంచు. దేవుడు మన కోసం సృజించినటువంటిదే ఈ మంచు. ఎక్కడుంది మంచు అంటే ఆకాశము నుండి కురుస్తూ ఉంటుంది కనుక ఆకాశములో ఈ మంచును దేవుడు భద్రం చేశాడు. 6వ విషయము ఏంటి అంటే మంచును దేవుడు ఆకాశములో భద్రం చేశాడు. ఇక 7వ విషయానికి మనం వస్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి పెనుగాలి. ఆకాశములో 7వది ఏమున్నాయి? ఆకాశములు అంటే 7వదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు ఆకాశములో బహు బలమైన పెనుగాలిని దేవుడు దాచి ఉంచాడు. పెనుగాలి ఎంత బలమైనదో మనకు తెలుసు. పెనుగాలి ద్వారా దేవుడు ఆ బైబిల్లో ఎన్నో సందర్భాలను వాక్యానుసారంగా మనకు కనబడతాయి. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా యోనాను దేవుడు నినేవే పట్టణమునకు వెళ్ళమంటే తార్షీషులకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఒక ఓడ ఎక్కుతాడు. ఆ ఓడలో ఉన్నప్పుడు ఆ నావి అధికారులందరి మీదికి కూడా, అంటే ఆ ఓడ మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సముద్రం మీద బహు బలమైన గాలి వీచినట్లుగా ఆజ్ఞాపించాడు. తుఫాను రేగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ గాలికి ఓడ తల్లక్రిందులైపోతూ ఉంది, సముద్రం అల్లకల్లోలం అవుతుంది. ఇలా గాలి ద్వారా పుట్టించినటువంటి అనేకమైన సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి. అయితే ఎక్కడుంది గాలి అంటే దేవుడు ఆకాశ విశాలములో గాలిని భద్రం చేశాడు. అంటే ఆకాశంలో దేవుడు దాచి ఉంచినటువంటివి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ 7 విషయాలు మనం చదువుకుంటూ వచ్చాము. 1, మెరుపులను దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. 2వది ఉరుములను దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. 3వది పిడుగులను దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. 4వది వడగండ్లను దేవుడు ఆకాశములో దాచి ఉంచాడు. 5వది అగ్నిని ఆకాశములో దేవుడు దాచి ఉంచాడు. 6వది గాలిని ఆకాశములో దేవుడు దాచి ఉంచాడు. 7వది నీళ్లను ఆకాశములో దాచి ఉంచాడు. ఇవన్నీ కూడా దేవుని చేత భద్రముగా దాచిపెట్టబడినటువంటి ఒక ఆయుధములుగా ఇవి కనబడుతూ ఉన్నాయి ఆకాశంలో.
ఇవి మనకు కనబడడం లేదు, కానీ ఎప్పుడో చాలా తక్కువ మోతాదులో ఇవి కనబడుతున్నాయి. కానీ ఇవి చాలా బలమైనటువంటివి. వీటి యొక్క బలము ఎంత శక్తివంతమైనదో అనే విషయము ఎప్పుడు తెలియపరచబడుతుందంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపించినప్పుడు మాత్రమే. వీటి యొక్క బలము శక్తి ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉందంటే అది ప్రభు యొక్క రాకడలో మాత్రమే. ఈ పంచభూతములు గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటి విపత్తులన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తాయంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఈ భూమికి సమీపించినప్పుడు, ఆయన రాకడలో జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా దేవుడు ఆకాశములో భద్రపరిచినటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకానొక రోజున దేవుడి భూమి మీదికి వాటిని రప్పించబోతూ ఉన్నాడు. వాక్యంలో మనం అనేకమైన విషయాలు మనము చూస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో దాచి ఉంచినటువంటి ఈ గొప్పవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకానొక రోజున దేవుడు ఆకాశము మీదికి, అంటే ఆకాశంలో నుండి భూమి మీదికి రప్పించబోతున్నాడు. వాటి శక్తి సామర్థ్యత ఎంత గొప్పవిగా, ఎంత భీకరమైనటువంటివిగా, ఎంత హానిని కలిగించేవిగా, ఎంత అపాయమును మనుషునికి, దేశమునకు లేకుంటే ప్రపంచానికి కలిగించేటువంటి విపత్తులుగా ఇవి సంభవిస్తాయో వాక్యములో మనకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. సాధారణంగా ఈరోజు మనకు జీవించడానికి ఉపయోగపడుతున్నాయి కానీ ఒకానొక రోజున ఈ భూమి మీదకి ఆకాశం నుండి వచ్చేటువంటి ఆయుధాలన్నీ కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు హానిని, అపాయమును కలిగించేవిగా ఉన్నాయి, కీడును కలిగించేవిగా ఉన్నాయి. ఆయన రాకడలో ఈ భూమి మీదకి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు, వాటిని విడుదల చేసినప్పుడు దేవుడు వీటిని ఆయుధాలుగా ఉపయోగించి ప్రపంచము మీదకి వీటిని రప్పించినప్పుడు వీటి విపత్తులను తప్పించుకునేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. యేసుప్రభువు వారు అదే చెప్పారు, ఆకాశమందు శక్తులు కదిలింపబడతాయి, ఆకాశమందు శక్తులు కదిలించబడతాయి. ఆకాశములో నుండి వచ్చేటువంటి ఇవన్నీ కూడా మనం చదివాము కదా 21వ అధ్యాయం 26వ వచనములో లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనములో మనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఆకాశము మీద నుండి కదిలించబడుచున్నటువంటి ఈ మహాశక్తులతో కూడా కలిపి ఈ భూమి మీద జరిగేటువంటి విపత్తులు మనిషికి ఎంత వేదనను కలుగజేస్తాయో తెలుసా? అందుకే ప్రభు అంటాడు, జరిగే ఏ విషయము కూడా అది మీకు చలికాలము రాకూడదు అని ప్రార్థించండి. ప్రభు అంటాడు చలికాలములో ఇవన్నీ సంభవించకుండా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే అవి భూమి మీదకి వచ్చినప్పుడు, దేవుడు ఈ పైన ఉన్నటువంటి వాటిని భూమి మీదకి పంపించినప్పుడు మనకు భరించలేనిటువంటి వేదన కలుగుతుందంట. నిజంగా ఆ రోజు మెరుపులు, ఉరుములు, రాబోయేటువంటి కాలములో ఈ భూమి మీద సంభవించేటువంటి విపత్తులు, లేకుంటే ఈ భూమి మీద ప్రభు యొక్క రాకడలో, ఆయన రాకడ సంభవించినటువంటి సంఘటనలో జరిగేటువంటి విషయాలు భూమి మీద కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉరుము నిజముగా ఈరోజు మనం వింటాము. అది ఉరిమితే అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ప్రభు యొక్క రాకడలో తల్లి యొక్క గర్భములో ఉన్నటువంటి పిండము అడ్డం తిరుగుతుందంట ఆ ఉరుము యొక్క శబ్దానికి. భూమి మీద జరుగుతున్నటువంటి విపత్తులలో పైన నుండి, ఆకాశం నుండి దేవుడు పంపించేటువంటివి ఈ ఉరుములను ఉరిమించినప్పుడు, దేవుడు ఆకాశం నుండి ఉరుమును ఆయన రాకడలో ఈ భూమి మీదకి పంపించినప్పుడు తల్లి గర్భములో ఉన్నటువంటి పిండము అడ్డం తిరుగుతుంది అంట. కొండలకు పారిపోతారు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి. ఇద్దరి తిరుగలు విసురుచుండగా ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడువబడతారు. పొలములోనికి పని చేయడానికి వెళ్ళిన వాడు పొలములోని ఉండాలి, ఇంటికి రాకూడదు. మేడ మీదకి వెళ్ళినటువంటి వాడు మేడ మీదనే ఉండాలి, కిందికి రాకూడదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి. ఒక విధంగా ఈ లాక్డౌన్ లాగానే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలి. ఎవరు ఆ స్థలమును విడిచి రావడానికి లేదు. ప్రభు యొక్క రాకడ అది అంధకార సంబంధమైనటువంటిదిగా, పాపము చేసినటువంటి వారికి శిక్షను విధించేటువంటి కఠినమైనటువంటి ఆయుధాలుగా ఈ పిడుగులు, మెరుపులు, గాలి, నీరు, నిప్పు, నింగి, నేల సమస్తము కూడా ఆయుధాలై మన మీద మనకును కీడును, నాశనమును కలుగజేసే విధంగా దేవుడి భూమి మీదకి రప్పించబోతా ఉన్నాడు.
కాబట్టి ఎంత బలమైనటువంటివో వాక్యములో మనము చూడవచ్చు. చూడండి, పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు, ప్రకటన గ్రంథంలో యోహాను ఈ ప్రత్యక్షత గ్రంథములో రాబో కాలములో అంటే ప్రభు యొక్క రాకడలో జరిగేటువంటి విషయాలను ఆయన ఈ ప్రత్యక్ష గ్రంథములో తన దర్శనంలో చూసినప్పుడు అవి ఎంత ఘోరమైనటువంటివిగా ఆయన చూశాడు. ఎంత ఘోరమైనటువంటివిగా ఆయన చూశాడు. ప్రకటన గ్రంథములో ఆయన తన దర్శనములో ఈ మేఘములను, ఈ నీరుని, గాలిని, నిప్పును, ఉరుములను, మెరుపులను చూసినప్పుడు, అవి ప్రజల మీదికి వస్తూ ఉన్నప్పుడు, దేశము మీదికి వచ్చినప్పుడు, ప్రపంచము మీదికి వచ్చినప్పుడు ఆ విపత్తులు ఎంత వేదనను కలిగించేవిగా ఉంటాయో వాక్యములో మనము చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం ఒక మాటను మనం చదవాలా. అక్కడ 7 దూతలు 7 బూరలు పట్టుకొని ఉండుట, ఆ బూరలు ఊదినప్పుడు ఈ విపత్తులు రిలీజ్ అయినప్పుడు భూమి మీదికి ఆ విపత్తుల ద్వారా వారికి కలుగుతున్నటువంటి వేదన ఎంత ఎంత బాధాకరమైనటువంటి విషయంగా మనకు కనబడుతుందో చూడవచ్చు. చూడండి, ప్రకటన గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో ఒక మాటను, మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది? 7 దూతలున్నారు, 7 బూరలు పట్టుకుని ఉన్నారు. మొదటి దూత తన బూర ఊదినప్పుడు ఏమి జరిగింది అనే విషయాన్ని 6వ వచనములో మనము చదువుదాం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఈ దర్శనం ఎంత ఘోరమైనటువంటిదిగా యోహాను ఈ ప్రత్యక్ష గ్రంథంలో చూశాడో. ఈ ప్రత్యక్షత గ్రంథంలో యోహాను చూసినటువంటి ఈ మొదటి బూర దూత ఊదినప్పుడు ఏమి సంభవించింది అనగా, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టెను. రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు, అగ్నియు పుట్టెను. ఈ అగ్ని అదేవిధంగా వడగండ్లు పుట్టి భూమి మీద అది పడవేయబడినప్పుడు భూమిలో 3వ భాగము కాలిపోయెను. అందువలన చెట్లు 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఎక్కడి నుండి పంపించాడు దేవుడు ఈ వడగండ్లు అంటే, ఆకాశములో దేవుడు తన రాకడ కోసం వీటిని భద్రం చేసి ఉంచాడు. ఆకాశములో వడగండ్లను దేవుడు ఆయన రాకడలో ఉపయోగించడం కోసం వాటిని భద్రంగా దాచి ఉంచాడు. ఆయన రాకడ సమీపించినప్పుడు దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వడగండ్లు వచ్చి రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్నియు కలిసి భూమి మీద పడవేయబడిను. ఎలాంటి వడగండ్లు అవి అంటే ఏదో చిన్న చిన్న సైజు మనం చూసేటువంటి వడగండ్లు కాదు. ఎంత విపత్తును సృష్టిస్తూ ఉన్నాయి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని ప్రపంచం మీద చూపిస్తూ ఉన్నాయంటే, క్రీస్తు యొక్క రాకడలో ఆ బూర ఊదగానే, ఆ బూర ఊదినప్పుడు దూత ఈ భారీ వడగండ్లు భూమి మీద పడగా 3వ భాగము అది కాలిపోయెను, పచ్చని చెట్లన్నీ కూడా కాలిపోయెను. మొదటిది ఉపయోగించాడు. ఇక 2వ దూత తన బూర ఊదడానికి సిద్ధం పడింది. 2వ దూత తన బూరను ఊదగానే ఏం జరిగింది అంటే 8వ వచనములో, 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొడవటి వంటి ఒకటి కొడవంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను, ఓడలో 3వ భాగము నాశనమాయను. పెద్ద కొడవంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. దేవుడు ఆకాశము నుండి పంపించేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడలో ప్రపంచానికి జరగబోయేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా. ఇక 3వది మనము చదువుతూ ఉన్నప్పుడు 3వ దూత బూర ఊదినప్పుడు 10వ వచనంలో 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రమును మాచి
ఆ మాచిపత్రి అనే పేరు అందువలన నీళ్ళల్లో 3వ భాగము మాచిపత్రిమాయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. పెద్ద నక్షత్రం ఒకటి ఈ భూమి మీద పడవేయబడెను. దేవుడు ఆకాశము నుండి దేవుడు పంపించేటువంటి విపత్తులు ఎంత ఘోరమైనవిగా ఈరోజు మనకు కనబడుతున్న చాలా చిన్నవి. ఆకాశములో మనము చూసేటువంటివి చాలా చిన్నవిగా ఈ వనరులు మనకు కనబడుతున్నాయి. కానీ ప్రభువు తన రాకడలో వాటిని ఉపయోగించినప్పుడు ప్రపంచానికి ఒక హానిని కలిగించేటువంటివిగా ఇవి ఉన్నాయి. 4వది కూడా మనం చదివితే 4వ దూత బూర ఊదినప్పుడు ఏ సంభవించింది అనగా చూడండి 12వ వచనంలో 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో 3వ భాగమును చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఇక సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ప్రకాశించకుండా వాటి వెలుగును కాంతిని అవి తగ్గిపోయిన. అప్పుడు ప్రజలలో చూడండి 13వ వచనం, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. భూమి మీద ఇక వినబడుతున్నటువంటి శబ్దము ఏంటి అంటే అది సునాదములు కాదు, వారు పెట్టేటువంటి కేకలు అయ్యో 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 అని వేదనకరమైనటువంటి కేకలు భూమి మీద వినబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రకృతి మీద జరిగేటువంటి విపత్తులు, ప్రకృతిని నాశనంలోనికి నడిపించేటువంటి ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఆకాశంలో నుండి దేవుడు భూమి మీదకి పంపించడం. అందుకే ప్రభు అంటాడు, ఇది మీకు చలికాలములో సంభవించకుండా మీరు ప్రార్థన చేయాలి అంటాడు. చలికాలములో ఇవి జరగకుండా ఉండడం కోసం మీరు ప్రార్థన చేయండి అంటాడు. అలాగే ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు భూమి మీద ఒక భారీ మిడతల దండు కూడా రావడాన్ని మనం చూడవచ్చు. తేలు కొండి వంటి ఆ కొండెలు ఆ మిడతలకు ఉన్నాయి. అది కుట్టిన వెంటనే అది ఎంతో మంటను వేదనను ప్రజలకు కలిగించేటువంటిదిగా ఉంది ఈ భూమి మీద. దేవుడు ఆకాశము నుండి పంపించేటువంటివి ఇవన్నీ కూడా ఆకాశములో భద్రపరిచి దాచి ఉంచినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు తన యొక్క 2వ రాకడలో ఈ భూమి మీద ఉపయోగించబోతా ఉన్నాడు, ఈ భూమి మీద పంపించబోతా ఉన్నాడు. కాబట్టి తన ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి నిరీక్షణ ఏంటి, ధైర్యము ఏంటంటే ఇవన్నీ కూడా భూమి మీద సంభవిస్తూ ఉన్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని ఉండండి. అంటే దాని అర్థం ఏంటంటే నేను మీకు తోడై ఉన్నాను అని. ఆ రోజుల్లో జరుగుతుందంట. ప్రభు ఈ భూమి మీద వీటిని ఉపయోగించినప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారంటే మరణమును కోరుకుంటారని. వారు మరణమును కోరుకుందురు కానీ వారికి అది దొరకకపోయేను. నిజంగా మరణాన్ని ఎవరు కోరుకోరు. ఇప్పుడు మరణాన్ని మనం ఇష్టపడం, అది వాక్యములో మనం చదువుతూ ఉన్నప్పుడు 9వ అధ్యాయం 6వ వచనములోనే ఉంటుంది ఆ మాట. మనము చూడాలి. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకదు. దాని వలననే ఆశపడుదురు కానీ, చావ వలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరణమును వారు కోరుకుందురు కానీ అది వారికి దొరకకపోవును. చావ వలెనని వారు ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. చావాలని ఎవరైనా ఆశపడతారా? ఇప్పుడు బ్రతకాలని మనం ఆశపడతాం కానీ చావాలని మనం ఆశపడం. కానీ ఆ రోజున ప్రభు యొక్క రాకడలో జరుగుతున్నటువంటి విపత్తుల్లో మనుషులు ఏం కోరుకుంటారంటే మరణాన్ని కోరుకుంటారంట. అంటే చనిపోవాలని కోరుకుంటారు. కానీ చనిపోవడానికి అవకాశమే దొరకదు. చావాలి అని ఆశపడతారు కానీ చనిపోవడానికి వారు ఆశపడతారు కానీ చనిపోవాలని వారు కోరుకున్నా కూడా మరణము వారికి దూరంగా వెళ్ళిపోతుందంట. వేదన కాలం భూమి మీద కలుగుతుంది.
బ్రతకడానికి ఈరోజు మనం ఎంతగైతే ఆశపడుతున్నామో ఒకానొక రోజున చావడానికి, చనిపోవాలి అని ఆశపడేటువంటి ప్రజలు ఈ భూమి మీద ఎంతోమంది ఎదురు చూస్తారు. కానీ చావు వారికి దూరంగా వెళ్ళిపోతుందంట. మరణము వారికి దూరంగా వెళ్ళిపోతుంది. చనిపోదామన్న అవకాశము దొరకదు. ఏది వెతికినా కూడా చనిపోయేటువంటి అవకాశమే వారికి దొరకదు. కారణం ఏంటంటే దేవుడు వారికి మరణాన్ని దూరం చేశాడు. ఎందుకంటే భూమి మీద వేదన కాలము ప్రారంభించబడబోతుంది కాబట్టి. భూమి మీద బహు వేదన అంట. అక్కడ అంటారు అయ్యో 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 అని కేకలు వేస్తారంట. అనేక మంది రొమ్ము కొట్టుకుందురు అని రాయబడి ఉంది. ప్రభు యొక్క రాకడలో సంభవించేటువంటి విషయాలు, ఆకాశం మీద ఆయన మేఘారుడై వచ్చినప్పుడు, ఆయన మహిమోన్నతుడై వచ్చినప్పుడు అనేక మంది పళ్ళు కొరుకుచు రొమ్ము కొట్టుకుందురు. వేదన కలుగుతుంది ఆయన రాకడలో. మనుషులకు బాధించబడతారు. మనుషులు ఆయన యొక్క రాకడలో బహు వేదన పాలవుతారు. ఆయన రాకడ సంభవించినప్పుడు, ఆయన రాకడలో జరిగే ఈ విపత్తులకు తాళలేక అనేక మంది కొండలకు పరిగెత్తుతారు, బండ్ల సందులలో దాక్కుంటారు, మరణమును వెతుకుతారు, చనిపోవాలని ఆశపడతారు. కానీ మరణము వారికి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. మరణిద్దామన్న వారు చనిపోవడానికి అవకాశమే అక్కడ ఇవ్వబడదు. అంత వేదనకరమైనటువంటి సంఘటనలు భూమి మీద రాబోయేటువంటి కాలంలో జరగబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి ప్రభు రాకడలో ఈ విపత్తులు సంభవించబోతున్నాయి. ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న ఒక చిన్న చిన్న విషయాల్ని మనం తట్టుకోలేకపోతున్నాం. చిన్న చిన్న విపత్తుల్ని మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, మానసికమైనటువంటి ఆలోచన నష్టం కలుగుతుంది, సంతోషము సమాధానం నష్టం కలుగుతుంది. చిన్న చిన్న వాటిని మనం భరించలేకపోతున్నాం. కానీ యేసు ప్రభు యొక్క రాకడలో, ఆయన రాకడ సమీపించినప్పుడు జరిగే విపత్తులు చాలా ఘోరమైనటువంటివిగా ఉంటాయి. భూమి మీదకి తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు జరిగేటువంటి ఒక చిన్న తెగులే కాదు, ఇంకా భారీ తెగుళ్ళు ఈ భూమి మీదకి వస్తాయి. ప్రకృతి వైఫల్యాలు వికటిస్తాయి. ప్రకృతి విపత్తులే మనకు పెను ప్రమాదముగా మార్చబడతాయి. ఆకాశము నుండి ఎన్నో వింతల విశేషాలు మనము చూస్తాం. భూమి మీద బహు వేదనకరమైనటువంటి తెగుళ్ళు, మరి కరువులు ఈ భూమి మీదకి వస్తాయి. ప్రభు అంటాడు ఆయన రాకడ సమీపించినప్పుడు, శిష్యులు అడుగుతారు, ప్రభు నీవు ఎప్పుడు వస్తావు, నీ రాకడ ఎలా మేము గమనించాలంటే, నేను ఎప్పుడు వస్తానో నాకు కానీ పరలోకమందు దూతలకు కానీ తెలియదు, ఒక తండ్రికి తప్ప. అంటే దొంగ వల్లే వస్తాను, కన్ను రెప్పపాటునంట. ఆయన రెప్పపాటున సంభవిస్తాయి. రెప్పపాటు ఎంత? సెకండ్లో ఎన్నో వంతు రెప్పపాటు? 4వ వంతు రెప్పపాటు. కన్ను మూసి కన్ను తెరిసేలోపు జరుగుతుంది ప్రభు యొక్క రాకడ. ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఎప్పుడైనా అనుకున్నామా మనము ఇలా ప్రపంచం అంతా కూడా లాక్డౌన్, అందరూ ఇంట్లోనే ఉంటారు అని? కాబట్టి రెప్పపాటున్న ఈ భూమి మీద ఏమి జరగాలో అవి జరిగిస్తాడు దేవుడు. ఈ భూమి మీద ఏమి జరుగుతాయో అవి మనకు తెలియదు కనుక ఈ భూమి మీద జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగవలసినటువంటివే, వాక్యానుసారంగా నెరవేర్చబడుతున్నాయి. ఇది ఈరోజు నీవు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది. ఇదే వాక్యం నెరవేర్చబడుతుంది. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జరుగుతున్నది నిజము. ఏంటి అంటే అది ఖచ్చితంగా వాక్యానుసారంగా ఈరోజు ప్రపంచము అంతా కూడా జరుగుతుంది. ప్రపంచం ముందుకు నడిపించబడుతుంది. ఆయన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి ప్రపంచంలో. కాబట్టి శిష్యులు అడుగుతారు, నీవెప్పుడు వస్తావయ్యా అంటే, నాకు కానీ పరలోకమందు దూతలకు కానీ నా రాకడ తెలియదు, కానీ నేను మీకు కొన్ని కొండ గుర్తులను చెబుతున్నాను. కొన్ని కొండ గుర్తులు చెబుతున్నాను. అవేంటివంటే అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, జనము మీది జనము, రాజ్యము మీదికి రాజ్యము, యుద్ధములు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ నా రాకడలకు ప్రారంభము, నా రాకడికి సమీపంగా ఉంది అని మీకు కొండ గుర్తు ఏంటంటే, ఇవన్నీ భూమి మీద ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు నా రాకడ సమీపించింది అని. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ప్రభువు రాకడ సమీపమైంది. ఇది నువ్వు నమ్మాలి, అంతే ఖచ్చితంగా. నమ్మితేనే నీవు రక్షించబడతావు. నమ్మి చూడండి దేవుని కార్యాలు ఎలాగుంటాయో. కాబట్టి ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి విపత్తు కూడా వాక్యానుసారంగా జరుగుతుంది. భూమి మీద నెరవేర్చబడుతున్న ప్రతి లేఖనము, భూమి మీద నెరవేర్చబడుతున్న ప్రతి ప్రవచనము కూడా వాక్యానుసారం. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా తెలియపరచబడినటువంటివే, తెలియచేసినటువంటివే.
కాబట్టి ఆకాశంలో దాచి ఉంచినటువంటి ఈ మెరుపులు, పిడుగులు, ఉరుములు, నీరు, వడగండ్లు, మంచు ఇవన్నీ కూడా ఆకాశంలో దేవుడు తన రాకడ కోసం చాలా జాగ్రత్తగా వాటిని దాచి ఉంచాడు. ఆయన రాకడ సమీపించినప్పుడు దేవుడు వాటికి ఆజ్ఞాపించినప్పుడు ఈరోజు కనబడుతున్న ఈ చిన్న విషయాలే మనకు చాలా విపత్తును కలుగజేసేవిగా, ఈ భూమి మీద బహు వేదనను కలుగజేసేవిగా ఉంటాయి. అందుకే దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటి? భూమి మీద జరుగుతున్నటువంటి ఒక మాటలను మనము చూడవచ్చు. ఇర్మియా గ్రంథము నుండి ఒక మాటను చూడాలి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 45వ వచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. ఈ ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 45వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. చూడండి. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేవుడు చెప్పిన విధంగానే జరుగుతున్న ఈ వదంతులన్నీ దేనికి సూచన అయి ఉంది? ఈ వదంతులు జరుగుతున్న ఏటేటా ఒక్కొక్కటి, ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడుకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబోవు దినములలో నేను బబులోను యొక్క చెక్కిన ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, దేశములో వినబడు వదంతికి భయపడుకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రతి ఏడాదికి ఒక వదంతి పుట్టుచూ ఉన్నది. భూమి మీద జరుగుచున్నటువంటి ఈ విషయాలు, యెహోవా కోపాగ్ని నుండి మీరు తప్పించుకోండి, మీ ప్రాణములను రక్షించుకొనండి. ఏటేటా వదంతి పుట్టుచున్నది, దేశంలో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. భూమి మీద జరుగుతున్న ఈ విషయాలన్నీ కూడా ప్రభు చెప్పినటువంటివే. కానీ వీరందరికీ కూడా దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఇవన్నీ భూమి మీద జరుగుతాయి, కానీ ఇవన్నీ భూమి మీద సంభవిస్తున్నాయి, కానీ మీరు మాత్రము మీ ధైర్యమును చెడకుండా చూసుకోవాలి. మీరు మాత్రము మీ ధైర్యమును చెడనివ్వకూడదు, ఎందుకంటే నేను మీతో కూడా ఉన్నాను. ప్రభు అంటాడు, ప్రభులు ఎవరైతే రక్షించబడిన వారైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు ఈ విపత్తును తప్పించి ఆయన రాజ్య వారసులనుగా ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అదే వాక్యాన్ని మనం మొదటిగా చదివాము. 21వ అధ్యాయము 26వ వచనములో మనము చదివినటువంటి మాటలు అవే. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటల్లో తన యొక్క బిడ్డలకు ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటనగా, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరగవ ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు అంటే ఈ జరుగుతున్నవన్నీ ఒకరికి హానికరముగా, ఈ జరుగుతున్నవన్నీ ఒకరికి అపాయముగా మార్చబడితే, దేవుని బిడ్డలకైతే మాత్రం వారు తలలు పైకి ఎత్తుకునే విధంగా ఇవి జరుగుతున్నాయి. ఎందుకు అంటే అవి జరిగాయి అంటే ప్రభువు రాకడ వస్తుంది కాబట్టి. కిందంటాడు, మీకు విడుదల సమీపించి ఉన్నది. ఇక భూమి మీద మీరు ఇంతవరకు పడిన శ్రమలు, భూమి మీద ఇంతవరకు మీరు అనుభవించిన వేదన, భూమి మీద ఇంతవరకు మీకు జరిగిన నష్టము, నింద, వేదన, శ్రమ ఏదైతే ఉందో ఆ దుఃఖము, వేదన సమస్తమును దేవుడు తొలగించి వీటిని జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు మనకు రక్షణ సమాధానమును కలుగు చేస్తూ ఉన్నాడంట. దేవుడు ఎంత గొప్ప విషయాన్ని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపించాడు. మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. ఇక మీరు బాధించబడవలసిన అవసరం లేదు, శ్రమ పడవలసిన అవసరం లేదు, వేదన పాలవరు. ఎందుకనగా నేను మీకు విడుదలనివ్వబోతున్నాను. ఈ లోకము నుండి, లోక శ్రమల నుండి, లోక వేదన నుండి సమస్తమును నేను కొట్టివేసి నా రాజ్యములో మీకు నేను సమాధానమును సిద్ధం చేయబోతున్నాను. ప్రభు ఎంత గొప్పవాడు. కాబట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త విన్నటువంటి మనం ప్రభు యొక్క రాకడలో జరగబోయేటువంటి విపత్తులు, ఈ హానిని, అపాయము, ఈ కీడులన్నీ కూడా తప్పించుకొని సమాధానంగా ఉండాలంటే యేసుక్రీస్తును ప్రభువును మనము నమ్మినట్లయితే, ఆయనను మనము విశ్వసించినట్లయితే ఆయన రాజ్యములో మనం సమాధానం పొందుకుంటాం.
ఆయన రాజ్యములో మనము ఆనందం పొందుకుంటాం. ఈ వేదన, ఈ శోధన సమస్తము నుండి మనం విడుదల పొందుకొని కొంతకాలం మనం శ్రమ పడినా కూడా ఆయన రాజ్యములో మనం నిరంతరము నిత్య జీవాన్ని పొందుకునే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఇంకా సిద్ధపడకపోతే దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి కావలసిన ఆత్మీయ సంబంధమైనటువంటి వాటిని మనము తెచ్చుకొని, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనము మన యొక్క జీవితంలో అలవాటు చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడదాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృప కలిగినటువంటి మా దేవానికి స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజున ఈ ఆకాశములో దాచి ఉంచిన 7 విషయాలు మేము చూసాము. ఆకాశములో దాచి ఉంచిన ఈ విపత్తులన్నీ కూడా ఒకానొక రోజున ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఆకాశములో సిద్ధపడి దాచి ఉంచిన ప్రతీది కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అవి ఈ భూమి మీద మహు వేదనను కలుగజేసేటువంటివిగా ఉన్నాయి. ఈ వేదన కాలము నుండి, శ్రమల కాలము నుండి, ఈ విపత్తుకరమైనటువంటి కాలము నుండి మేము విడుదల పొంది నీ రాజ్యమును స్వతంత్రించుకొనుటకు మీరు మమ్మలను సిద్ధపరుస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు. నీ రాజ్యములో మహిమయు ఘనతయు, నీ రాజ్యములో ఆనందమును సమాధానమును పొందుకొనుటకు ఎందరైతే తమ్మును తాము సిద్ధపరుచుకుంటున్నారో వారందరికీ కూడా ఆనందమును సమాధానమును కలుగు చేయండి. నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ, ఎందరైతే ఈ లైవ్ను వీక్షిస్తూ ఉన్నారో, ఎందరైతే ఈ లైవ్ కార్యక్రమంలో దేవా మరి వారు ఈ స్క్రీన్ మీద ఎదుట కూర్చొని ఉన్నారో వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ రాజ్య వారసులుగా వారికి హక్కును స్వాతంత్రమును కలుగు చేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకును నాకును సంగమునకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అంతేకాదు ప్రధాన శిల్పి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మరి ఇంకా అనేకమైన ఆత్మీయ సందేశాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ ప్రధాన శిల్పి అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సెర్చ్ చేయండి. అంతేకాదు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీరు బెల్ సింబల్ మీరు క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే అనేకమైన సందేశాలు యూట్యూబ్ ద్వారా మీకు అందించడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. కనుక మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ సింబల్ మీరు క్లిక్ చేయాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి అనేకమైన సందేశాలు మీరు షేర్ చేయండి. అంతేకాకుండా చాలా మంచి పాటలు యూట్యూబ్ ఛానల్లో సిద్ధం చేస్తూ ఉన్నాము. చాలా ఎక్కువగా ఈ పాటలు మరి రావడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 2 పాటలు చాలా అద్భుతంగా మరి వ్యూవర్స్ చూశారు, కామెంట్ చేశారు. ఇంకా అలాంటి మెలోడియన్, అలాంటి దేవునికి మహిమార్థమైన గీతాలను పొందుపరిచి యూట్యూబ్ ఛానల్లో సిద్ధం చేయడానికి ప్రణాళికలను వేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కనుక దయచేసి అందరూ కూడా ఈ పాటలను మీరు చూడాలి, వినాలి అంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సెర్చ్ చేయండి. అనేక మంది ఈ పాటలను షేర్ చేయండి. రీసెంట్గా పశ్చాత్తాపం అనేటువంటి ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పాటను, అదేవిధంగా ప్రధాన శిల్పి టైటిల్ సాంగ్ కూడా ఇందులో ఉంది. మీరు తప్పకుండా ప్రధాన శిల్పి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరు సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మీకు తెలియజేస్తూ అందరికీ కూడా యొక్క శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమం ముగించబడింది. మరొకసారి మరొక లైవ్లో మనము కలుద్దాం. ప్రతి ఆదివారం 11 గంటలకు కూడా ఈ లైవ్ను మీరు వీక్షించవచ్చు. ప్రధాన శిల్పి అనే ఫేస్బుక్ ఉంది, ప్రధాన శిల్పి అనే యూట్యూబ్ ఉంది. తప్పకుండా మీరు వీక్షిస్తారని మేము సంతోషిస్తూ